హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్ నుంచి తిరువన్నామలై వెళ్తున్నాం. సో ఇప్పుడైతే కరెంట్లీ మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చెన్నై వెళ్తాం. సో అక్కడి నుంచి మనం తిరువన్నామలై వయా బస్సు వెళ్తాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం బోర్డింగ్ పాస్ తీసేసుకుని వెంటనే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మాట్లాడదాం. బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ టైం నేను తిరువన్నామలై ట్రైన్లో వెళ్ళాను. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది, వీకెండ్ ట్రైన్. సో అది ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ సాటర్డే, దాని రైట్ టైం వచ్చేసి సాటర్డే 11 అలా మార్నింగ్ వెళ్తుంది. బట్ నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 hours లేట్ అయిపోయింది ట్రైన్. సో అది ప్లస్ వచ్చేటప్పుడు రిటర్న్ ట్రైన్ ఏమో మళ్ళీ సండే ఈవినింగ్ ఉంటుంది. సో సండే ఈవినింగ్ వచ్చే ట్రైన్ కూడా ఆల్మోస్ట్ 3 to 4 hours లేట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏమైపోయిందంటే నాకు కంప్లీట్గా అంటే ఒక కంప్లీట్నెస్ రాలేదు ఆ ట్రిప్లో. సో అందుకని సార్ అలా కాదు, ఒక వీకెండ్ ఈ షార్ట్ ట్రిప్, ఈ వీకెండ్ ట్రిప్ కాస్త నీట్గా అంటే కంప్లీట్ పీస్ఫుల్గా తిరువన్నామలై చూడాలి అనే ఆలోచనతో నేనైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నా బోర్డింగ్ ఇంకా 1 hour టైం ఉంది. సో అందుకని ఇప్పుడు నేను లాంచ్కి వెళ్తున్నాను. ఒక 1 hour అక్కడ టైం పాస్ చేసి తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కేయటమే. నేనైతే చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాను. సో ఈ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కిలాంబాకం అనే న్యూ బస్ స్టాప్ ఉంటుంది, చెన్నై బస్ స్టాప్. సో మనమైతే అక్కడికి వెళ్తాం. సో అక్కడి నుంచి అరుణాచలం బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి అరుణాచలం ఆల్మోస్ట్ ఒక 4 hours నుంచి 5 hours పడుతుందని చూపిస్తుంది. బట్ మనం అక్కడికి వెళ్ళి అసలు ఎంత టైం పడుతుంది ఏంటో చూద్దాం. సో మనం ఎయిర్పోర్ట్లోంచి అరైవల్స్ నుంచి బయటకు రాగానే మీకు రైట్ సైడ్కి స్ట్రైట్గా వస్తే మీకు ఇక్కడ M34 పిల్లర్ దగ్గర ఎంటీసీ బస్ స్టాప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఎంటీసీ బస్సులు ఆగుతాయి. సో ఈ ఎంటీసీ బస్సులు ఏంటంటే మనకి ఈ ఎయిర్పోర్ట్ నుంచి కిలాంబాకం న్యూ బస్ స్టాండ్కి డైరెక్ట్ వెళ్తాయి అనమాట. సో ఇదొక మంచి ఆప్షను సెలెక్ట్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్తానికి. మేమైతే ఇద్దరం వెళ్తున్నాం. సో కిలాంబాకం న్యూ బస్ స్టాప్కి ఎయిర్పోర్ట్ నుంచి మాకైతే ఇద్దరికి కలిపి 58 రూపాయలు అయింది. అదే క్యాబ్ చేసుకుంటే మనకి క్యాబ్ ఒక 600 or 700 చూపిస్తుంది. అలాగే ర్యాపిడో, ఆటోలు కానీ ఇవైతే మినిమం 300 చూపిస్తుంది. బట్ దిస్ అంటే మీకు బడ్జెట్లో వెళ్దామంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ఈ కిలాంబాకం బస్ స్టాప్కి 25 to 30 minutes పట్టింది. సో ఈ కిలాంబాకం బస్ స్టాప్కి వస్తే ఇక్కడ ప్లాట్ఫామ్ 7 అనమాట తిరువన్నామలైకి. ఇది తిరువన్నామలై బస్సెస్ ఈ ప్లాట్ఫామ్ 7 మీద ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి బోర్డ్స్ మీద ఏసీ అని, నాన్ ఏసీ, అల్ట్రా డీలక్స్ అని ఇలా ఉన్నాయి. సో మనకైతే ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 hours వస్తుంది ఎర్లీ మార్నింగ్. సో ఈ బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకేమైనా వస్తాయని చూద్దాం, లేకపోతే ఇంక ఇవి తీసుకెళ్ళిపోవటమే. 3 to 4 hours జర్నీ ఉంటుంది అనుకుంటా తిరువన్నామలైకి ఇక్కడ నుంచి. బస్సు అయితే డీసెంట్గానే ఉంది, సీటింగ్ అదంతా. మనం తిరువన్నామలై అయితే రీచ్ అయిపోయాం. 3 hours తీసుకొచ్చాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనం బుక్ చేసుకున్న స్టెర్లిన్ రిసార్ట్స్ ఏమో మనకి 1 PM చెక్-ఇన్. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఊరిని టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ఫ్రెష్ అప్ అని ఒకటి ఉంటుంది. అక్కడ హవర్లీ బేసిస్ అనమాట ఇది. సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మనం రమణ మహర్షి ఆశ్రమం అయితే చూద్దాం. మీరు బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి రైట్కి కొద్దిగా 100 meters దూరం రాగానే మీకు ఇలా యాక్సిస్ బ్యాంక్ బోర్డు కనిపిస్తుంది. సో ఈ యాక్సిస్ బ్యాంక్ బోర్డు దగ్గరే మీకు ఇది కూడా కనిపిస్తుంది అన్నమాట, ఫ్రెష్ అప్ అని. సో ఈ ఫ్రెష్ అప్ ఏంటంటే వీళ్ళు రూమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, యాజ్ వెల్ యాజ్ ఇది హవర్లీ బేసిస్ మీద అనమాట. అంటే 1 hourకి 250 rupees. సో అట్లా తీసుకుంటారు. పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి.
ఇవైతే డార్మిటరీలో బెడ్స్ అండి. సో అయితే బంకర్ బెడ్స్ ప్రస్తుతానికి ఆల్రెడీ గెస్ట్ యూస్ చేశారంట. సో అందుకని కాస్త అలా క్లీన్ లేకుండా ఉన్నాయి. బట్ మామూలుగా అయితే క్లీన్ చేసి నీట్గా మన టైంకి చికెన్ టైంకి నీట్గా ఉంటుంది అనమాట. మనకైతే డబుల్ ఇచ్చారు. సో ఈ డబుల్ బెడ్ ఎట్లా ఉంటుందంటే ఇదిగోండి. సో ఈ డబుల్ బెడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ప్రీవియస్ బంకర్ బెడ్ కూడా సో ఇట్లా క్లీన్గా ఉంటుంది. సో ఇది కామన్ వాష్రూమ్స్, నీట్గా డీసెంట్గానే ఉంటాయి. ఎవరన్నా వస్తే ఇక్కడ ఇలా హవర్లీ బేసెస్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి లేదా మీరు డేకి కూడా బుక్ చేసుకోవచ్చు. మనమైతే రెస్ట్ తీసుకుని రమణాశ్రమం అయితే వెళ్తున్నామండి. అది రాజగోపురం నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రమణాశ్రమం. ఇక్కడ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ బార్గెయిన్ చేయండి, వాళ్ళ రేట్లు అయితే ఎక్కువ చెప్తూ ఉంటారు. ఇదైతే రమణాశ్రమం ఎంట్రన్స్ అండి. అండ్ అలాగే ఇది టైమింగ్స్ 8 AM నుంచి 8 AM దాకా ఉంటుంది. ఇక్కడ పక్కనే మహానిర్వాణ రూమ్ అని ఉంటుందండి. దాంట్లో రమణ మహర్షికి సంబంధించిన వస్తువులన్నీ గ్లాస్ ఎన్క్లోజర్లో ఉంటాయి. రమణాశ్రమం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అలాగే మంచి పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ కనిపించేది అయితే మెడిటేషన్ హాల్ అండి. లోపల చాలామంది చాలా పీస్ఫుల్గా మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు. మనం రమణాశ్రమం బయటకు రాగానే మనకైతే ఈ స్కందాశ్రమం ఎంట్రన్స్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఈ స్కందాశ్రమానికి కొద్దిగా ట్రెక్ చేయాలి. ఇది స్కందాశ్రమం ఎంట్రన్స్ అండి. అలాగే వాటి టైమింగ్స్ కూడా. మనకైతే టోటల్ 1.4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 20 minutes అలా టైం పడుతుంది. కొద్ది వాటర్ ఇలాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకోండి. ఇళ్ళదారులు అయితే మనకి ఏం దొరకవు. మనకి ట్రెక్ చేసే టైంలోనే రైట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి. అక్కడ నుంచి టెంపుల్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే స్కందాశ్రమం ఎంట్రన్స్ అండి. అలాగే టైమింగ్స్ కూడా. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. మనమైతే రమణాశ్రమంలో కానీ స్కందాశ్రమంలో కానీ మొబైల్స్ సైలెంట్లోనే ఉంచాలండి. ఇక్కడ అసలు ఎలాంటి సౌండ్ ఎక్కువ చేయకూడదు. మనం ఎవరితోనో మాట్లాడాలన్నా కూడా చాలా మెల్లగా మాట్లాడుతూ ఉండాలి. ఇటు కిందకి వెళ్తే విరూపాక్ష కేవ్ వస్తుందండి. మనమైతే ఆశ్రమం చూసుకుని రిటర్న్ అయిపోతున్నామండి. వచ్చేదారిలో కోతులు అవి ఉంటాయి, కొద్దిగా చూసుకోండి, బ్యాగ్లో లాగుతూ ఉంటాయి. నేను రమణాశ్రమం స్కందాశ్రమం కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే చెక్ఇన్ చేయడానికి నా రిసార్ట్కి వచ్చాను, స్టెర్లిన్ రిసార్ట్కి. సో లోపలికి వెళ్ళాక అసలు ఎట్లా ఉంటుంది, రూమ్స్ ఎట్లా ఉంటాయి క్లియర్గా చూద్దాం. ఇది రిసెప్షన్ ఏరియా కమ్ లాబీ. లాబీ నుంచి లోపలికి రాగానే మనకి వ్యూ ఇట్లా ఉంటుంది. ఇటు పక్కేమో రెస్టారెంట్ ఉంది అండ్ అటు సైడ్ అంతా రూమ్స్ ఉన్నాయి. సో కనిపించేవన్నీ రూమ్స్ అనమాట. సో ఇది లంచ్ డైనింగ్ ఏరియా. సింపుల్గా చిన్నగా ఉంది బట్ డీసెంట్గా బాగుంది.
మనకైతే 1-2 రూమ్ అలాట్ చేశారు. సో రూమ్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది బాల్కనీ. సో ఈ రూమ్ అయితే నాకు 7,000 పడింది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ బడ్జెట్లో వచ్చే వాళ్ళకి. బట్ బడ్జెట్లో వచ్చేవాళ్ళు అంటే కాస్త తక్కువలో అవ్వాలని ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ వీడియోలో ముందు చూపించా కదా, మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అని చెప్పి, అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే వాడు హవర్లీ 200 ఛార్జ్ చేస్తాడు. సో వాడు ఏం చెప్పాడంటే మార్నింగ్ నాకు, సార్ 1 అవర్ మీరు ఇక్కడ ఉండొచ్చు, ఉండి ఫ్రెష్ అయ్యి 1 అవర్ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మీరు కావాలంటే లగేజ్ ఇక్కడ పెట్టేసుకోండి రిసెప్షన్లో పెట్టుకొని మీరు దర్శనానికి వెళ్ళినా ఎటు వెళ్ళినా తిరిగి 24 అవర్స్ టైం లోపు మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు లగేజ్ తీసుకెళ్ళచ్చు. ఇన్ కేస్ ఒక లెట్సే ఒక 7 అవర్స్ 8 అవర్స్ తర్వాత వచ్చారు మీరు తిరిగేసి, సో వచ్చాక కావాలంటే మీరు వాష్రూమ్స్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అని అన్నాడు అనమాట. సో అదొక మంచి ఆప్షన్ బడ్జెట్లో వెళ్ళే వాళ్ళకి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను బుక్ చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే కాస్త పూల్ ఉంటుంది, కాస్త ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక డే 1లోనే నేను రమణాశ్రమం, స్కందాశ్రమం, సో ఈ 2 నేను ఆల్రెడీ కవర్ చేశాను. సో అందుకని ఇంకా ఈరోజు నైట్ నేను గిరిప్రదక్షిణకి వెళ్తాను, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు, కాస్త రోడ్ మీద వెహికల్స్ అవి కూడా తక్కువ ఉంటాయని ఆలోచనతో సో ఈరోజు నైట్ వెళ్తాను. సో రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్తాను అనమాట, ఎర్లీ మార్నింగ్, ఏది గిరిప్రదక్షిణ అయిన తర్వాత. సో నాకు మోర్ అంటే రెస్ట్, కొద్ది కంఫర్టబుల్గా పడుకోవడం, సో ఇట్లా కావాలని చెప్పి ఇది ఓన్లీ ఆ ఒక్క రీజన్తో నేను ఇది చేసుకున్నాను. కొద్దిగా అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉన్నా కూడా, బట్ బడ్జెట్లో వచ్చేవాళ్ళు మాత్రం అది మార్నింగ్ చూపించింది మాత్రం బెస్ట్ ఆప్షన్. మీకు మార్నింగ్ బ్యానర్ మీద చూపించినట్టు ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు bookings.com కానీ అగోడాలో కానీ ఎక్కడైనా కనబడిపోతే సో వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. అది కూడా చెప్పారు వాళ్ళు, ఇన్ కేస్ మీకు కనబడిపోతే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పండి అని కూడా. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.